హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో మంచి వీడియో. డాల్ ప్రిపరేషను శ్రీమంతం ఆర్డర్ అనమాట. వన్ డే టైం ఇచ్చారు. వన్ డేలోనే ప్రిపేర్ అయిపోయింది. యాక్చువల్గా ఇది వచ్చి మా పిల్లలది స్కూల్ బుక్స్ది కార్డ్బోర్డ్ అట్టముక్క వాళ్ళ స్కూల్ బుక్స్ వచ్చిందనమాట. అది తీసి పెట్టినాను. కింద వచ్చేసి బ్లౌజ్ పీస్, ప్లెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని రెడ్ కలర్, ఎందుకంటే బేస్ రెడ్ కార్పెట్ లాగా ఉంటుంది, బాగుంటుందని. గ్రీన్ వచ్చేసి వెల్వెట్ బ్లౌజ్ పీస్, మనకి బ్లౌజ్ పీస్ దొరుకుతుంది కదా, అది బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే నేను ఇది పెడదాం అనుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది థీమ్ రెడ్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇలా పెట్టాను. బేబీ యాక్చువల్గా ఈ డాల్స్ వచ్చేసి ఆస్ట్రేలియా వెళ్ళాలన్నమాట. వాళ్ళ టైం వన్ డేలో నాకు చెప్పారు. సింపుల్గా చేయమన్నారు మళ్ళీ, ఎందుకంటే నీకు టైం ఇవ్వట్లేదు కదా, నువ్వు సింపుల్గా చేసేసినా పర్లేదు అన్నారు. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి నేను నాకు నచ్చినట్టు సింపుల్గా చేసిన, కొంచెం ఫాస్ట్గా అయ్యేటట్టు. అండ్ ఇంకోటి తర్వాత నేను ఈ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ బేస్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్టిఫ్గా ఎలా ఉండాలనేది నాకు కూడా చాలా రోజుల వరకు చాలా భయం వేసి ఎట్లో ఒకరట్లా కవర్ చేసి ఇచ్చాను. కాకపోతే ఈసారి నేను పర్ఫెక్ట్గా, అసలు వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం ఇలా పెడతాం, మనం అంటే అడ్జస్ట్ చేసి పెడతాం. వాళ్ళకి అడ్జస్ట్ చేయడం రాదు ఆ టైంలో. నేను కొంతమంది కస్టమర్స్కి 2-in-1 టేప్తో సహా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చి మరీ పంపించేదాన్ని అనమాట, ఏదైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళు పెట్టుకుంటారని. కానీ ఈసారి మాత్రం ఇంకోటి డాల్స్ చేసుకోవాలన్నా కానీ B7000 గమ్ అనేది చాలా యూజ్ అవుతుందండి. చాలా స్టిక్కి, అంటే మంచిగా అతికిపోతుంది అనమాట, ఊడిపోకుండా. క్లాత్స్ కానీ పేపర్ కానీ ఏదైనా ఊడిపోకుండా స్ట్రాంగ్ ఉంటుంది. మన కుందన్ గమ్ అంత స్ట్రాంగ్ ఉండదండి, క్లాత్ టు క్లాత్ అతుక్కోదు, అంత స్ట్రాంగ్ ఉండదు అనిపించింది. కాకపోతే B7000 గమ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందండి. అండ్ ఇంకొకటి ఎలా చేశానని చెప్తాను. గూగుల్లో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఆస్ట్రేలియా అన్నప్పుడు కొంచెం పాష్గా, అంటే మన దగ్గర ట్రెడిషనల్గా చేస్తాం, వాళ్ళ దగ్గర జెండర్ రిలీజ్ అనేది చేస్తారు కదా, అక్కడ చెప్పేస్తారు. మన సైడ్ చెప్పరు కానీ అక్కడ సైడ్ చెప్పేస్తారు. కాబట్టి గర్ల్కి పింక్, బాయ్కి బ్లూ అనేది. యాక్చువల్గా అది కూడా ఎలా చేశానంటే కలర్ అదే సేమ్ మా పిల్లల బుక్స్ది వస్తుంది కదా, దానిలో సైడ్స్ కట్ చేస్తే ఒకటి బ్లూ ఉంది, ఒకటి పింక్ ఉందన్నమాట లక్కీగా. లేకపోతే పెయింట్ కానీ, ఫ్యాబ్రిక్ పెయింట్ కానీ, స్కెచెస్ కానీ వేద్దాం అనుకున్నా. బ్లూ ఉన్నదాన్ని బాబుకి కట్ చేసిన, పింక్ ఉన్నదాన్ని పాపకి కట్ చేసేసి పెట్టిన అనమాట. కొంచెం మరీ ఫ్రాక్ అని తెలియదని చెప్పి స్కెచ్ తోటి అలా బ్లూ కలర్ గీసేసిన అనమాట. అంతే, స్టిక్ చేసేసిన దాన్ని మంచిగా కట్ చేసేసి డైరెక్ట్ కట్ చేసి. ఇంకోటి ఈ మధ్యలోది ఏంటంటే గూగుల్లో మదర్ది చూసిన, ఇది చేసినాను. యాక్చువల్గా రెడ్ షైనింగ్ పెన్తోని దీన్నే రబ్ చేసి అతికేద్దాం అనుకున్నా, నాకు ఎందుకో బాగా అనిపించలేదు. అందుకని మళ్ళీ మనకి స్టిక్ చేసే షైనింగ్ పేపర్ ఉంటుంది కదా, ఇలా వన్ సైడ్ స్టిక్కర్, ఇక్కడ పేపర్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ వైట్ పేపర్ పైన పెట్టి ప్రాపర్గా కట్ చేసేసి అలా అతుకు పెట్టేసినాను అనమాట. ఇంకొచ్చేసి ప్లేట్లో క్లే తోటి కుడకలు, కొబ్బర్లు, కుడకలు, ఇంకా బట్టలు పెడతాం కాబట్టి బట్టలు, ఫ్లవర్స్ మంచిగా 5 కలర్స్, 1 2 3 4 కలర్స్ పెట్టినాను. 1 2 3 4 కలర్స్ ఉన్నాయి. ఇంకా కలర్ బ్యాంగిల్స్ అన్నట్టు. అండ్ క్లే తోటి గరిజలు, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలరు స్వీట్స్ చేసినాను. ఇక్కడ ఫ్రూట్స్ అన్నమాట. ఫ్రూట్స్ కూడా బాగా అట్లా ఫ్రూట్స్ పెట్టేసినాము. అంతే, ఇక్కడ నేను నేమ్ రాస్తాను అనమాట. అందుకే అది కొంచెం ఇప్పుడు ఇంకా స్టిక్ కాలేదు, అందుకని అలా వదిలేసినాను పేపర్ పెట్టకుండా. అండ్ ఇక్కడ మనం 3D బ్యాంగిల్స్కి చేస్తాను కదా, నేను ఆ జ్యువెలరీ యూజ్ చేసినాను. మెయిన్ ఇక్కడ అమౌంట్ ఇంపార్టెంట్ అని నేను తీసుకోలేదండి. మనం చేసిన ఇక్కడ లోపల ఇంకా స్పంజ్ పెట్టేసినాను అనమాట, శ్రీమంతం కాబట్టి. నాకు మెయిన్ వచ్చేసి ఏం లేదండి, ఆస్ట్రేలియా వరకు మనది వెళ్తుంది కదా, మనకంటూ ఒకటి మంచిగా పర్ఫెక్ట్గా చేసిస్తే బాగుంటుంది కదా అనిపించి మెస్సీ బ్రైడ్ వేసినానండి. పెద్ద జుట్టు వేయలేదు, మెస్సీ బ్రైడ్ వేసినాను. అండ్ శారీ వచ్చి ఇలా బ్లూ అండ్ లేస్ పెట్టేసి పసుపు కుంకుమ అనమాట. ఇంకోటి నాకు సైడ్కి, నాకు వన్ డే టైం కాబట్టి లేసెస్ తెచ్చుకునే టైం లేక సైడ్కి మన షైనింగ్ టేప్ ఉంటుంది కదా, గోల్డ్ సిల్వర్ కలర్స్లలో గోల్డ్ కలర్ని సైడ్కి పెట్టేసినాను అనమాట. సింపుల్ అండ్ క్యూట్గా శ్రీమంతం డాల్స్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి.
మీకు కనుక ఇంకోటి ఈ తోరణం వచ్చేసి సేమ్ స్టిక్కర్ పెట్టేసి ఈ రెడ్ది ఉంటుంది కదా దాన్నే కట్ చేసిన అనమాట. గ్రీన్ తోరణం ఉంటుంది కదా అంటే ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కాబట్టి గ్రీన్కి అంతా నాకు సూట్ కాదనిపించింది. అందుకే రెడ్ కలర్ జస్ట్ పట్టిలాగా పెట్టేసినాను అనమాట. నాకు మెయిన్ ఈసారి కొత్తగా అంటే ఈ ప్లేట్స్ కామన్, బొమ్మ కామన్, చైర్ కామన్. ఇంకోటి నేను చాలామంది చైర్ని ప్రిపేర్ చేస్తారు, ఓకే ప్రిపేర్ చేయొచ్చు, నాకు ఎందుకు అది పర్ఫెక్ట్గా అనిపించదు అనమాట. ఇది సింహాసనం లాగా కొంచెం అమౌంట్ ఇచ్చే వాళ్ళకి నేను ఈ సింహాసనం పెట్టేస్తానండి. ఇది బేస్ కరెక్ట్గా నిలబడాలంటే సింహాసనాన్ని బ్యాక్గ్రౌండ్ని మళ్ళీ B7000 గమ్ తోటి స్టిక్ చేసేసినాను కాబట్టి ఇది ఇంత స్టిఫ్గా ఉందండి. నాకు ఇంతకుముందు మెయిన్ ప్రాబ్లం వచ్చి ఇది స్టిఫ్గా ఉండకపోవడమే నా మెయిన్ ప్రాబ్లం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇది కూడా స్టిఫ్గా ఉంది. చూడండి, మెయిన్ అమ్మాయి రాకముందు స్టేజ్ డెకరేషన్ అనమాట. నాకు చాలా చాలా నచ్చిందండి. నాకు ఈసారి కొత్తగా వచ్చేసి ఇది కట్ చేయడం అండ్ బేబీ బాయ్ ఆర్ గర్ల్ జెండర్ రిలీజ్ చేయడం అనేది నాకు కొత్తగా అనిపించింది. చాలా బాగా అనిపించింది, నాకైతే నచ్చింది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్డర్ ఉంటే కొంచెం టైం ఇచ్చి ఆర్డర్ తీసుకుంటానండి. ఎందుకంటే అదర్ వాళ్ళంటే ఇంకా ఓకే నేను కొంచెం నా ఇష్టం వచ్చినట్టు చేసేసాను కాబట్టి సెట్ అయిపోయింది. కార్డ్బోర్డ్స్ దొరకడం, లేసెస్ తెచ్చుకోవడం టైం పడుతుంది కాబట్టి కొంచెం ప్లేట్స్ కూడా దొరకాలి కాబట్టి అందుకని ఓకేనా. చూడండి శ్రీమంతం అండ్ నేను అబ్బాయిని కూడా చేసి ఇస్తాను అన్నాను. వాళ్ళు వద్దులేండి టైం లేదు కదా, అమ్మాయి ఒక్కతే చాలు అన్నారు. ఓకేనా, థ్యాంక్ యూ.